గురుత్వాకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ గ్రావిటేషన్ కనుగొన్నది న్యూటనా? ఇది పూర్తిగా అసత్యం. ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంథాల నుండా గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించే ఉంది. ఉదాహరణకు సూర్య సిద్ధాంతం అనే ప్రాచీన గ్రంథంలో ధారణాత్మక శక్తి కారణంగా భూమి ఆకాశంలో పడిపోకుండా నిలబడుతుంది అని. అలాగే వరాహమిహిరుడు క్రీస్తు శకం 505 తన పంచ సిద్ధాంతి అనే గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి భూమిపై ఏ భాగంలో అయినా అన్ని జ్వాలలు పైకి ఎగుస్తాయి, పైకి వేసిన వస్తువు కింద పడుతుంది. అలాగే సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో భువనకోశం అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో గురుత్వాకర్షణ శక్తి గురించి భాస్కరాచార్యుడు చాలా చక్కగా వివరించారు. అలాగే లీలావతి భాస్కరాచార్యుడు రచించిన గ్రంథంలో, అలాగే బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి ప్రశ్నోపనిషత్తులు, ఇలా ఎన్నో భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల గ్రంథాలలో గురుత్వాకర్షణ శక్తి గురించి వెతకాలే కానీ చాలానే ఉన్నాయి.